జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. మోదీ 3.0 దాదాపుగా ఖరారైపోయింది అని అన్ని సర్వే సంస్థలు చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. మోదీ మరొకసారి అధికారంలోకి రావడం ఖాయమనే రాజకీయ పండితులు, సెఫాలజిస్టులు ముఖ్యంగా అంచనా వేస్తున్నారు. అయితే ఈ సందర్భంలోనే మోదీ గనక మరొకసారి ఎన్నికైతే, ఆయన మళ్ళీ ప్రధాని అయితే మాత్రం ఇదే చివరి ఎన్నికలు అవుతాయి. ఆ తర్వాత అసలు ఎన్నికలే ఉండవు. మొత్తంగా రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నీ తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు. ఇక రాబోయే రోజుల్లో డిక్టేటర్షిప్, డైరెక్ట్గా నియంతృత్వమే ఆయన నడవబోతోంది. ఆయన ప్రభుత్వం కాదు, ప్రజాస్వామిక విధానాలు ఉండవు అనేది కొంతమంది చేస్తున్న విమర్శ. ముఖ్యంగా మేధావుల పేరిట ఉన్నటువంటి కొంతమంది, మేధావుల ముసుగులో ఉన్నటువంటి కొంత కుహనావాదులు ఈ వ్యాఖ్యలు ఎక్కువ చేస్తూ ఉన్నారు. అండ్ అంతేకాదు, దేశంలో నిరుద్యోగం తారాస్థాయికి చేరుకుందని, అసలు దేశం చాలా అధపాతాళంలోకి వెళ్ళిపోతోందని ఒక నెగటివ్ ధోరణినే ఎక్కువగా వాళ్ళు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి గ్రౌండ్లో మాత్రం మోదీ ప్రభుత్వం పట్ల చాలా వరకు సానుకూలత కనబడుతోంది. బట్ ఈ ప్రతికూలతను బిల్డ్ చేయడానికి జరుగుతున్న ప్రయత్నాల్ని ఏ విధంగా చూడాలి? అండ్ నిజంగా కుహనావాదులు లేదా మేధావుల పేరిట ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్న విమర్శల్లో సహేతుకత ఏమైనా ఉందా? వాళ్ళ ఆరోపణలు నిజమేనా, లేకపోతే ఆ ఆరోపణల వెనకాల ఉన్న వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉన్నాయా? వీటి గురించి చర్చించబోతున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కి సంబంధించి సీనియర్ స్వయం సేవక్ అండ్ ఆయన తెలుగునాట చాలా మంది, ఎవరైతే మేధావి వర్గంగా చెప్పబడుతున్న అనేక మందికి ఆయన సుపరిచితులు. అండ్ ఆయన తెలియని వాళ్ళు ఉండరు. అండ్ లక్ష్మీనారాయణ గారు, సింగం లక్ష్మీనారాయణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్కారం సార్. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు నేను ఫస్ట్ మోదీ గెలిస్తే ఇవే ఆఖరి ఎన్నికలు అంటున్నారు. నిజమేనా? ఆఖరి ఎన్నికలు అవుతాయా ఇవి? ప్రజాస్వామ్యం ఉండదా ఇంకా? ఇది మనం అర్థం చేసుకోవాల్సిన భాష ఏంటంటే, మోడీ కనుక గెలిస్తే పార్లమెంట్కి రాబోయే 5 సంవత్సరాలకు ఇదే ఆఖరి ఎన్నికలు అవుతాయి. ఎందుకు అవుతాయంటే, ఇప్పుడు పొరపాటున వేరే ఇండియా కనుక గెలిచిందంటే అసలు ఎలక్షన్లో నిలబడక ముందే ముక్కలు అయిపోయింది. ఒకవేళ కనుక వీళ్ళకి అధికారం ఇస్తే పార్లమెంట్కి ఎన్నికలు మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే 2 ఏళ్లకోసారి, 3 ఏళ్లకోసారి. కానీ 3 ఏళ్ళు ఖచ్చితంగా కనుక మోడీకి కనుక ఓటేస్తే 5 ఏళ్ల వరకు ఈ దేశంలో ఎన్నికలు వచ్చే అవకాశం లేదు పార్లమెంట్కి. అంత స్టేబుల్ గవర్నమెంట్ ఇస్తారు. సో 5 ఇయర్స్ వరకు మాత్రము మరొక ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం లేదు. అనవసరమైన ఎన్నికలు వచ్చే అవకాశం అసలు రాష్ట్రంలో కూడా రాకూడదు అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఈ జమిలి ఎన్నికలు కనుక పెట్టినట్టయితే రాష్ట్ర ప్రభుత్వము ప్రజా సంక్షేమానికి సమయం సరిపోవట్లేదు ఇవాళ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా. అందువల్ల ఏం జరుగుతుందంటే, ఒకేసారి కనుక ఎన్నికలు అనే ప్రక్రియ అంటూ ఒకసారి అయిపోతే ఇక ప్రతి వాళ్ళు కూడా రాష్ట్ర ప్రజల మీద కాన్సన్ట్రేట్ చేసి రాష్ట్రాలను అభివృద్ధి చేసేటువంటి పదంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రాష్ట్రానికి, కేంద్రానికి ఎన్నికలు కావాలని కోరుకున్నారు. దానికి ఏదేదో కొత్త రకాలైనటువంటి సృష్టి చేసి ఏదేదో తెలియని భయంతో చేసినా దానికి కొంత రాజ్యాంగం మార్చాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంటే ఒకవేళ చీఫ్ మినిస్టర్ మధ్యలో చనిపోతే ఏం చేయాలి, రిజైన్ చేస్తే ఏం చేయాలి, నెక్స్ట్ ఎవరు అవుతారు, అప్పుడు ఎన్నికలు వస్తే మళ్ళీ 5 సంవత్సరాలు ఎన్నికలు అన్నట్టు ఇలాంటివి చర్చించాల్సిన విషయం. అది ఇప్పుడు సమయం కాదు. ఇది దీర్ఘంగా చర్చించి అలాంటి డెసిషన్ కనుక తీసుకుంటే దేశంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటంటే, ఇక మోడీ గెలిస్తే ఎన్నికలు ఉండవు అనేటువంటిది అంతర్గతంగా పార్టీల్లో జరిగిన చర్చ ఇది నిజానికి చెప్పాలంటే. అంటే కాంగ్రెస్ పార్టీకి ఇక మనకు గనక ఇదే కనుక ఎన్నికల్లో కనుక పోతే మోడీ గెలిస్తే ఇక మనల్ని పట్టించుకునేవాడు ఎవడు ఉండడు, మనకి ఇవే ఆఖరి ఎన్నికలని వాళ్ళు అనుకుంటున్నారు. కమ్యూనిస్టులు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. మిగిలినటువంటి పార్టీ వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు వాళ్ళు ఇవే మనకు ఆఖరి ఎన్నికలని. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మీకు చూడండి, చాలామంది ఒకవేళ కనుక జగన్ ఓడిపోతే ఇక మళ్ళీ అతనికి రాజకీయ భవిష్యత్తు లేదు, జైలే. అయితే చంద్రబాబు నాయుడు ఓడిపోతే ఇక అంతే అయిపోతుంది అనేటువంటి మాటలు ఎలా అయితే ఉన్నాయో, ఇది రాజకీయపరమైనటువంటి మాటల్ని వాళ్ళు ప్రజాస్వామ్యానికి ఆపాదిస్తున్నారు. అదే తేడా. ఇది రాజకీయ పార్టీలకు చివరి ఎన్నికలు అవుతాయి అనేటువంటి భయంతో ఉన్నారు. ఎందుకంటే మనం కంటెస్ట్ చేయడం కానీ మనల్ని ప్రజలు గుర్తించేటువంటి అవకాశం కానీ లేదు. ఎందుకంటే బీజేపీ అధికారంలో రావటమే, అంటే మోడీ ప్రభుత్వం అధికారంలోకి రావటమే పూర్తి మెజారిటీతో వచ్చింది. నెక్స్ట్ ఎన్నికలు పెడితే యాంటీ ఇన్కంబెన్స్ అని ఆలోచిస్తుంటే అంతకంటే సీట్లు పెరిగినాయి. ఈసారి ఆల్రెడీ చెప్తున్నారు మాకు ఎన్ని సీట్లు వస్తున్నాయో ముందుగానే. సో కాబట్టి ఇలా గనక పెరుగుతూ గనక వెళ్ళినట్లయితే ప్రజా సంక్షేమం, ప్రజలు కూడా వాళ్ళ సంక్షేమం ఎలా జరుగుతున్నది, అభివృద్ధి మీదనే కాన్సన్ట్రేట్ చేశారు తప్ప అపోజిషన్ వాడు ఉన్నాడా లేడా అనేది వాడికి అనవసరంగా. ఆ పరిస్థితి వీళ్ళకి బాగా తెలుసు. అందుకని ఇలా మాట్లాడుతున్నారు. ఇది ఒకటి సమస్య. రెండో సమస్య, మీరు ఇందాక మేధావులు అంటున్నారు.
ఇది ఒక విచిత్రమైనటువంటి పాపం నిరుద్యోగ సమస్య వాళ్ళకు ఉన్నమాట నిజమే. ఎందుకంటే ఇవాళ మేధావులు ఏదో సోషల్ మీడియా వచ్చి కొద్దిగా అక్కడక్కడ పొద్దున సాయంకాలం రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆమె ఎవరు కవితను జైల్లో పెడితే కవిత జైల్లో ఆహారం ఏం పెట్టారు, పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు అనేటువంటివి దాదాపు కొన్ని 100 వీడియోలు వచ్చినాయి. వీళ్ళే దానికి ఏదో జైల్లో ఆహారం పంపించినట్టు, భగవద్గీత పంపించినట్టు, చేతికి రుద్రాక్ష ఇచ్చినట్టు, ఇలా కొన్ని 100 వస్తున్నాయి. ఇవన్నీ బ్రతుకుతెరువు కోసం పనికొచ్చేవి తప్ప దేశంలో ప్రజలు ఎవరు పట్టించుకుంటారు వీటిని. ఇవాళ ప్రజలకు ఏం కావాలో తెలిసినటువంటి ఒకే ఒక నాయకుడు దేశంలో మోడీ కనిపిస్తున్నాడు. అందుకని మిగిలిన వాళ్ళు చెప్పే మాటలు చాలా వింతగా ఉంటున్నాయి ఇప్పుడు మనకి. ఒకటి ఆఖరి ఎన్నికలు, సో వాట్ అని అన్నాడు అనుకోండి, ఏం చెప్తారు దానికి సమాధానం? సో వాట్ అన్నారు అనుకోండి. ప్రజలు ఎన్నికలు కోరుకోరు, ప్రజలు పాలకుల్ని కోరుకుంటారు, పరిపాలనను కోరుకుంటారు, వాళ్ళ జీవితాలు హాయిగా ఉండాలనేటువంటి విషయాలను కోరుకుంటారు. ఆ విషయం మర్చిపోతున్నారు వీళ్ళు. పైగా భారతదేశంలో ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఎంత ఊహించినా సరే ఇక్కడ డిక్టేటర్ వచ్చేటువంటి అవకాశాలు లేవు. మన జీన్స్లో అది లేదు. పెద్ద పెద్ద డిక్టేటర్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. ఇందిరాగాంధీ లాంటి శక్తివంతురాలైన నాయకుల్ని కూడా ఎక్కువ కాలం మన వాళ్ళు మనుగడ సాగనివ్వలేదు, ఈడ్చి కొట్టి పారేశారు. ఆ రోజుల్లో పేపర్లు లేవు, టీవీలు పేపర్లు ఏవో ఉన్నాయి కానీ ఇంత ఎలక్ట్రానిక్ మీడియా లేదు, ఇంత సోషల్ మీడియా లేదు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో అది ఇంత అభివృద్ధి లేదు, కమ్యూనికేషన్ లేదు, ట్రాన్స్పోర్టేషన్స్ లేవు. ఇన్ని లేని రోజుల్లో కూడా ఒక అనామకుడికి ఓటేసి ఇందిరాగాంధీని ఓడగొట్టిన జాతిది. కాబట్టి ఒకవేళ ఇదే ఆఖరి ఎన్నికలు డిక్టేటర్ అవుతాడంటే ఇట్ ఈస్ ఇన్సల్టింగ్ ద పీపుల్, నాట్ ద గవర్నమెంట్, నాట్ మోడీ. ఓకే, ప్రజల్ని ఇన్సల్ట్ చేస్తున్నట్టు రాజకీయ పార్టీలు వీళ్ళ మనుగడ కోసమని. మీరు కనుక మోడీ వస్తే ఇంకా ఎన్నికలు ఉండవంటే ప్రజలు ఎన్నికల కోసం చూడు, ఎప్పుడు వస్తాయో ఎన్నికల కోసం చూడరు. రాజకీయ పార్టీలు చూస్తాయి మనకు మంచి పరిపాలకుడు ఎప్పుడు వస్తాడా, మంచి రోజులు ఎప్పుడు వస్తాయని ఆలోచించేటువంటి ప్రజలకి ఇలాంటి పిచ్చికోతల వల్ల వచ్చేటువంటి నష్టమే, వీళ్ళకి నష్టం తప్ప ఈ ప్రభుత్వానికి ఏం లేదు. ఈ దేశంలో ఎట్టి పరిస్థితుల్లో నియంత రాడు. ఈ దేశానికి సరైనటువంటి పరిపాలకుడే వస్తాడు. ఒకళ్ళని మించినటువంటి పరిపాలకులు ఒకళ్ళు రావటం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మధ్యలో వచ్చాడు ఒక పరిపాలకుడు వచ్చాడు, ఆయన పార్లమెంటు సాక్షిగా నిన్నేదో మోడీ ఏదో ముస్లింలకే దోచిపెడతారు కాంగ్రెస్ వాళ్ళు అన్నారని గోల చేశాడు. కానీ ఆయన అన్నమాట కాదు అది. మన్మోహన్ సింగ్ పార్లమెంటు సాక్షిగా చెప్పాడు, భారతదేశంలో ఉన్నటువంటి సహజ వనరులకు మొదటి అధికారము ముస్లింలకే ఉన్నదని ఆయన అన్నాడు. ఆయన అన్న మాట ఆయన రిపీట్ చేశాడు, అది ఇది చెప్పాడు. అంతేగాని ఇది కొత్తగా ఏదో వాళ్ళనేదో బెదిరిస్తున్నాడు అనేటువంటి మాట. పైగా చాలా చోట్ల చూడండి, మీకు గుజరాత్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ ఎక్కడ అన్రెస్ట్ లేదు. ఎక్కడంటే ఎక్కడ పర్సంటేజ్ ఆఫ్ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారో ఇవాళ వాళ్ళు కూడా ముస్లింలందరూ దేశద్రోహులు అనుకునే మాట తప్పు. వాళ్ళు కూడా జనజీవన స్రవంతిలో భాగమయ్యారు. ఇవాళ రకరకాల ప్రాంతాల్లో అందరూ కలిసిమెలిసి జీవించడానికి సిద్ధపడుతూ ఉంటే అది ఇష్టం లేని వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, మతం తీసుకొస్తున్నారు. కానీ ఇవాళ లేదు. అయితే నువ్వు మసీదులకు ఆఖరి రోజులు లేకపోతే గుడి కట్టిస్తున్నారు అన్నారు కదా. నిజానికి అక్కడ జరిగింది ఏంటంటే అది హిందూ మత జీవనోద్ధరణ కోసం అని మోడీ చేసిన పని కాదు. అది ఒక అన్రెస్ట్ ఉన్నది అక్కడ. ఎలాంటి అన్రెస్ట్ అంటే పొద్దుగూకుల మనసుల్లో చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. అక్కడ మెజారిటీ మనోభావాలు దెబ్బతిన్నాయి. మైనారిటీలో కూడా కొంతమందిలో ఆ భావన ఉన్నది. నిజమే కదా, వాడు రామాలయం పడగొట్టి వాడు ఎవడో బాబర్ కట్టించాడు కదా అని ముస్లిమ్స్ కూడా అనుకుంటున్నారు. అలాంటి సమయంలో అలాంటి సమస్యను పరిష్కరించారు. ఒక చిన్న పంచాయతీ చేశారు, అంతేగాని అది హిందూ జీవనోద్ధరణ కోసం అని ఉన్నటువంటి మసీదులన్నీ పడగొట్టి రామాలయాలు కృష్ణాలయాలు కట్టించడం కాదు చేసిన పని. అది ముస్లిమ్స్కి తెలుసు, ఈ దేశంలో ఉన్న మైనారిటీస్కి ఆ విషయం తెలుసు. కానీ అది నచ్చనటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే ఇదిగో హిందుత్వం పెరిగిపోతుంది, ప్రబలిపోతున్నది, ఇంకా హిందుత్వమే వస్తుంది, రాజ్యాంగం మొత్తం హిందూ రాజ్యాంగం అయిపోతుంది. హిందూ రాజ్యాంగం అంటే తెలియదు, ఎందుకంటే మనకు షరియత్ అంటే ఏంటో తెలుసు, ముసుగులు వేసుకోవాలి, బయటికి రాకూడదు, ఆడవాళ్ళకి హత్యలు. మరి హిందుత్వం వల్ల అలా ఉంటుందో ఏమో మరి మనకి అక్కడ. నాకైతే ఏ రాజ్యాంగంలోనో లేకపోతే ఏ హిందూ రాజు అలా పరిపాలించాడో మనకైతే తెలియదు. రాళ్లతోటి కొట్టడము, హంటర్ పెట్టి కొట్టడం ఇలాంటివన్నీ మనం ఎప్పుడు వినలా. అవును, మరి ఇది ఏ స్మృతి, ఏ శిక్షణా స్మృతో తెలియదు. కాబట్టి హిందూ శిక్షణా స్మృతి లేదు, హిందూ మత పరిపాలన అనేటువంటిది లేదు. ఒక ధార్మికమైనటువంటి అందరూ బాగుండాలనేటువంటి పరిపాలన కోసమే చేస్తున్నారు. ఇంకొక మాట ఈ మధ్య ఇంకొకటి కూడా వినిపిస్తున్నది. ఈ దీంతో పాటుగా ప్రజాస్వామ్యం దెబ్బతినిపోయింది, రాజ్యాంగం దెబ్బతినిపోయింది. అసలు రాజ్యాంగం అంటే రాజ్యాంగం కోసము రాజ్యం లేదు, రాజ్యం కోసం రాజ్యాంగం ఉన్నది. అది ఆలోచించాల్సింది. అంటే ప్రజలు ఏం కోరుకుంటారు అంటే వాళ్లకు సమానత్వము, అభివృద్ధి, అందరికీ సమాన అవకాశాలు కోరుకుంటారు. ఇది రాజ్యాంగంలో పొందుపరిచారు. కాబట్టి రాజ్యాంగం ప్రజల అభీష్టాన్ని ప్రతిబింబిస్తుంది. కానీ ఒక్కొక్కసారి కొన్ని ఆలోచనలు చేయనటువంటివి కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు 70-80 ఏళ్ల క్రితం రాసినటువంటి రాజ్యాంగంలో కొన్ని కొత్తవి వచ్చినప్పుడు వాటిని 102 సార్లు మార్చారు.
అనేకసార్లు మార్చుకుంటూ వెళ్తారు. కాబట్టి మనకు రాజ్యాంగాన్ని రక్షించడం కోసం అదేం సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టి రక్షించుకునేది కాదు. అది ప్రజల యొక్క జీవన విధానంలో వచ్చేటువంటి మార్పే రాజ్యాంగాన్ని రక్షించడం అంటే రాజ్యాంగాన్ని తీసేసి రాజ్యాంగాన్ని అనేకసార్లు మార్చారు. ఎవరు మార్చారు? బీజేపీ వచ్చిన తర్వాత ఎన్నిసార్లు రాజ్యాంగాన్ని మార్చారు? రాజ్యాంగాన్ని అసలు ప్రీఫేసే మార్చింది ఇందిరాగాంధీ. సెక్యులర్ అనే పదం పెట్టింది, 42 సెకండ్ అమెండ్మెంట్ పెట్టింది, బోలెడన్ని చట్టాలు తీసుకొచ్చారు. సో కాబట్టి మన అవసరాల కోసమని అనుగుణంగా మార్చుకోవడానికి ఒక గైడింగ్ ఫోర్స్ అది. కాబట్టి అది మారిపోతుంది అంటే అది అవసరం కొద్దీ మారిపోతూనే ఉంటుంది. అది అందులో తీసుకెళ్లేదో హిందుత్వపు ఇది సెక్యులర్ అని పెట్టారు కదా, మరి అలాంటప్పుడు ఇస్లాం అని కూడా పెట్టచ్చు, హిందూ అని పెట్టచ్చు. అలాంటి భయాలన్నిటి అనవసరంగా క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే అసలు ఇవాళ దేశానికి అది అవసరం లేదు. ఇవాళ దేశానికి అవసరం ఏం కావాలి? మన సూపర్ పవర్ కావాలనేటువంటి అవకాశం ఉన్నది. యువకులందరికీ చేతి నిండా పని ఉండాలి, ఉద్యోగం కాదు. ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం కాదు, అది చేతి నిండా పని ఉండాలి. వ్యాపారము అంటామే, వ్యాపారము ఉద్యోగం వీటి యొక్క భావనలు మారిపోయింది. అది ప్రమాదం. తర్వాత ప్రజాస్వామ్యం, మనం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవటం కోసం ఎన్నికలకు వెళ్ళాం. మనం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు వెళ్ళి అక్కడ అందరికీ సమాన అవకాశాలు వచ్చి ప్రతివాడు ఈక్వాలిటీ, రైట్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, సమానత్వం, స్త్రీలు పురుషులు, అన్ని కులాలు అన్ని మతాలు సమానత్వం అనుభవిస్తూ, ఇదొక్కటే కాదు, ప్రాస్పర్ అవ్వటం, ప్రాస్పరిటీ రావాలి. వాళ్ళ ప్రతి వాడికి కూడా నిన్న సామాన్యుడిగా కనిపించినటువంటి వాడు ఇవాళ కొంచెం స్కూటరు, కారు అంతకంటే ఎక్కువ స్థాయిలో పెరుగుతుండే దాన్ని చూసుకుంటాడు జీవితంలో. సో కాబట్టి మనం చూడవలసినది అది. ఇవేవో కొత్త మాటలు చెప్పి ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చింది, రాజ్యాంగానికి ప్రమాదం వచ్చింది, ఇవే ఆఖరి ఎన్నికలని మాట్లాడుతున్నారంటే పాపం నిజానికి వాళ్ళ గురించి క్రిటిసైజ్ చేయడం అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా సెనైల్ డెమెన్షియాలో ఉన్నారు. పాపం ఏవేవో చెప్పి జనాలకు ఒకప్పుడు మేధావులను అనిపించుకున్నారు, వాళ్ళని ఎవడు పట్టించుకున్నవాడు లేడు. అందుకని ఇప్పుడు ఉన్నట్టుండి ఏదో ఒకటి సంచలనాన్ని సృష్టిస్తే, ఏదో ఉన్నట్టుండి 16 అడుగుల ఒక మనిషి శవం కనిపించింది అన్నాడు అనుకోండి ఒక ఆర్కియలాజికల్ వాడు ఎవడొకడు, ఏవో కొన్ని కోర్చి అందరికీ సంచలనం వస్తుంది. అది ఎంతసేపు ఉంటుంది సంచలనం? అది సంచలనమే, కాసేపే, అదేం పూర్తి చలనమేం కాదు. అలా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి. ఎందుకంటే సహజంగా మానవుడి యొక్క సహజ లక్షణం ఏంటంటే, ఎవడైనా ఎదుగుతున్నాడు అంటే వాడి గురించి క్రిటిసైజ్ చేయడం అనేటువంటి సహజంగా మనకు కూడా వ్యక్తిగతంగా స్థాయిలో కూడా ఏంది ఊరికే పైకి రాలేదు, నా బందలే, వాడు కారు కొనుక్కున్నాడంటే ఏముంది ఆ పనికి మనల్ని ఇంత పెద్ద కారు కొనుక్కుంటే రోడ్లు సరిగ్గా సరిపోతుంది, ఇలాంటి ఒక నెగటివ్ స్వభావం ఉన్నది. ఈ తరం వాళ్ళు ఇంకా ఉన్నారు, బతుకున్నారు కాబట్టి ఇలాంటి మాటలు వినిపిస్తాయి మనకి. ఈ నెక్స్ట్ తరం అలా మాట్లాడదు, ఇక అంతే, నెక్స్ట్ తరం మాట్లాడదు. ఇవాళ ఇలా కనుక అన్నట్టయితే ఎంతమంది వస్తున్నారండి? వాళ్ళకి ఇదే చివరి ఎన్నికలు, వాళ్ళకి ఇది చివరి ఎన్నికలు, ఖచ్చితంగా వాళ్ళకి ఇది చివరి ఎన్నికలు. ఎందుకంటే ఈ మాటలన్నీ మార్చుకోవాలి వాళ్ళు. రేపు రావాల్సిన డిఫరెంట్గా ఉంటాయి. ఏదో సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుంటారు, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడతారు, హయ్యర్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడతారు, స్పేస్ టెక్నాలజీ గురించి మాట్లాడతారు, తర్వాత వార్ఫేర్ గురించి మాట్లాడతారు, తర్వాత హెల్త్ గురించి మాట్లాడతారు, లైఫ్ గురించి మాట్లాడతారు, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ గురించి మాట్లాడతాడు, ఇవన్నీ మాట్లాడతారు. రేపు రాబోయే మాటలు ఇవి కాదు. హౌ మెనీ ఇయర్స్ పీపుల్ ఆర్ గోయింగ్ టు లివ్, యూత్ ఎంతవరకు ఉండగలుగుతున్నాం, మనం ఎంతవరకు యంగ్గా ఉండగలుగుతున్నాం, ఇవి సమస్యలు, వాళ్ళ యూత్ సమస్యలు. ఎందుకంటే అది ప్రోగ్రెసివ్. ఇవన్నీ పోతాయి, గతంలో అన్నీ నశించిపోతాయి అనమాట. ఈ నశించి తోటిపడి ఇవి కూడా పోతాయి. వీళ్ళది ఇదేమో ప్రజాస్వామ్యం పోతుంది అనుకుంటారు, ప్రజాస్వామ్యం కాదు, పిచ్చి ఆలోచనలు పోతున్నాయి. వాళ్ళ రాబోయేటువంటి ఆలోచనలు, కొత్త ఆలోచనలు వస్తున్నాయి. యువత అది చూస్తున్నది. పైగా ఎప్పుడైతే గ్లోబ్ పడిపోయిందో, మనకంటే గ్లోబ్ పడిపోవటం అంటే ఈ గోడలు పడిపోయినాయో ప్రపంచ దేశాల్లో, ఇవాళ మన ఆలోచనలను కూడా ప్రపంచం మొత్తాన్ని చూస్తున్నాయి. కరెక్ట్. ఎక్కడ ఏది జరిగినా సరే, ఎక్కడో ఒకటి ఆటం బాంబు జరిగితే నీకెందుకు ప్రాబ్లం అంటే అది పొల్యూషన్, నాకు కూడా దెబ్బతింటుంది అంటున్నారు. అందువల్ల వాళ్ళు మొత్తం గ్లోబల్ సిటిజన్స్గా మారారు. సిటిజన్స్ మారిపోతున్నారు. అట్లా నువ్వు ఎంత కొట్టుకున్నా సరే మారుతారు, అంతే, దానికి ప్రశ్నే లేదు. మనం ఎంత లేదన్నా సరే చూస్తూనే ఉంటారు. అందులో పాజిటివిటీని ఎంతవరకు నింపాలనేటువంటిది మనం చేయాల్సిన ప్రయత్నం. కానీ సెల్ మంచిది కాదు ఉపన్యాసాలు చెప్తే ఉపయోగం లేదు. ఇది చెత్త ఆలోచన. టాయిలెట్స్ వచ్చినప్పుడు కూడా ఇళ్లలో టాయిలెట్స్ కట్టుకుంటున్నారు, బహిర్భూమికి పోవాలని మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఇక్కడ కూడా వస్తుంటారు చాలా మందికి. మరి అది దానివల్ల ఎంత ఇది జరుగుతుందో, దాన్ని ఎలా చేసుకోవాలి అనేటువంటి దాన్ని తెలియాలి. కొంత యాక్సెప్టెన్స్ అవసరం. ఇంకా అవే చీచి ఇళ్లలో కమ్యూనిస్టులు వీళ్ళే మేధావులు. నేను కూడా చిన్నప్పుడు చూసేవాడిని. కంప్యూటర్ వచ్చిందంటే ఉద్యోగాలు పోతాయన్నారు. అవును, కంప్యూటర్స్ ఉద్యోగాలు పోయింది అంటారు. తర్వాత ఇంకేదైనా రైళ్లు వచ్చినాయి, అదిగా రోడ్లు కొత్తగా వేయడానికి ఏదో యంత్రాలు తీసుకొస్తే అయ్యో చాలా మంది కార్మికులు పోయారు, కిరాణా షాపులు పోయి అన్నారు. ఇవాళ అన్నీ ఉన్నాయి, ఏం పోలేదు. వాళ్ళు దీనిగా మారారు, దీని వాళ్ళుగా మారారు, అది పోతే ఇది పోతే. అంటే కొత్తదనాన్ని, అభివృద్ధిని అడ్డుకోవటానికి కొంతమంది ఉంటారు పాపం. వాళ్ళందరికీ ఇది ఇబ్బందే.
Okay. మోడీ మళ్ళీ రావటం అనేటట్టు మాత్రం, ఎందుకంటే పైగా మోడీ చెప్పు వస్తున్నాడు. ఈసారి ఉండేటువంటిది మామూలు విషయం కాదు. ఈసారి చాలా మౌలికమైన మార్పులు వస్తాయి. మౌలికమైన మార్పులు అంటే జీవితంలో మౌలికమైన మార్పులు, కానీ రాజ్యాంగం మార్చటమో, లేకపోతే దీన్ని హిందూ దేశంగా మార్చటమో, మసీదులన్నీ పడగొట్టి గుళ్ళు కట్టించడం, చర్చిలు లేకుండా చేయటం, రీకన్వర్షన్, ఇది కాదు మౌలికమైన అది ప్రమాదకరమైన మార్పు అని బాగా తెలిసిన వాడు ఈ దేశంలో నరేంద్ర మోడీ. అందుకని ఎక్కడ ఎవరితోటి ఎలా చేయాలో అలా చేస్తున్నారు. ఇవాళ వెరీ వెరీ కంఫర్టబుల్గా జనం కనిపిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా చూడండి, ఎలక్షన్స్లో మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో ఎంత కమ్యూనల్ రైట్స్ ఎక్కడన్నా వచ్చినాయా? ఎందుకు రాలేదు? ఇదివరకు వచ్చినాయిగా. ఇదివరకు వచ్చినట్టు ప్రదేశాలు నియోజకవర్గాల వరకు చూసుకున్నట్టయితే వాళ్ళు వస్తుంది. పీపుల్ కూల్గా, అయితే ఒక 3% తక్కువ ఓటేశారు. అది వాతావరణ కారణమో, లేకపోతే ఇదిగో ఈ మేధావుల కారణమో. మేధావులు కాళ్ళు దాపుకొని హైదరాబాద్ లాంటి ఊళ్ళో 42, చెన్నైలో జనాలు తక్కువ వేస్తున్నారు. ఇది ప్రమాదం దేశానికి. ప్రజాస్వామ్యానికి ప్రమాదం లేదు. ఎడ్యుకేటెడ్ వల్లనే ప్రమాదం వస్తున్నదేమో అని భయంగా ఉంది నాకు. ఎందుకంటే అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు ఒకరోజు ఓటేసి 4 సంవత్సరాల 364 రోజులు చాలా హాయిగా జీవించేస్తున్నారు. కానీ వీళ్ళు అలా కాదు. ఒక్కరోజు మానుకొని మిగిలిన సంవత్సరం పొడుగుతా 4 సంవత్సరాల అంతా కూడా డిస్కస్ చేస్తుంటారు, చర్చలు ఇస్తుంటారు, ఇది ఇట్లాంటి మాట్లాడు స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. ఇది అలా కాదు, ఇది ఎలా అంటున్నారు. కానీ నువ్వు వెళ్ళి నీ ఓటేస్తున్నావా? ఇవాళ గెలుపు అనేటువంటిది ఎవరి వల్ల జరుగుతుందో తెలుసా మీకు? ఏదైనా ఒక పార్టీ రాంగ్ పార్టీ కనుక గెలిచిందంటే అది ఓటు వెయ్యని వాడి వల్ల దుర్మార్గుడు రాజ్యానికి వస్తున్నాడు కొన్ని చోట్ల. ఓటు కనుక సరిగ్గా వేసి, అందుకని మీద పర్సంటేజ్ పెరిగినప్పుడు బీజేపీ వచ్చింది అధికారంలోకి. ఎక్కడైనా సరే ఒకవేళ బీజేపీకి 2 సీట్లు తగ్గితే అక్కడ ప్రజలు సరిగ్గా ఓటేలేదని నేను నమ్ముతున్నాను. రైట్ పీపుల్ గనక, ఎడ్యుకేటెడ్ గనక, యూత్ గనక కరెక్ట్గా గనక ఓటేస్తే ఇవాళ ప్రోగ్రెసివ్ని ఎన్నుకుంటారు. అది ఖచ్చితంగా అది ప్రోగ్రెసివ్ ఐడియాస్ ఉన్నటువంటి వాళ్ళే ఎన్నుకుంటారు. సేఫ్టీ, సెక్యూరిటీ ఉన్నటువంటి రాజ్యం పరిపాలకుడిని ఎన్నుకుంటారు. అంటే ఎవరిని ఎన్నుకుంటారో నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. టుకడా వాళ్ళని ఎన్నుకోరు. కరెక్ట్ సార్. చివరిగా ఈ ఎంప్లాయ్మెంట్ గురించి ఇందాక మీరు అన్నారు కదా, బేసికల్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగత విపరీతంగా పెరిగిపోయింది. అసలు చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇజ్రాయెల్ లాంటి దేశాలకు యుద్ధ భూమిలో కూడా పనిచేయగలిగిపోతున్నారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అండ్ అదే ఇంకొకటి ఏంటంటే దర్యాప్తు సంస్థలు, ఈడీలు, ఐటీ, లేకపోతే ఐటీ సంస్థలు, లేకపోతే మన సిబిఐ. సో ఈ వీటిని వాడుకొని, రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని వాడుకొని చాలా దారుణమైనటువంటి అంశాలకు ఉరిగడుతున్నాడు మోదీ అనేది ఒక ఆరోపణ. నిజమా? ఇది ఎలా ఉంటుందంటే, ఎంప్లాయ్మెంట్ అనేటువంటి తమాషా. ఈ మధ్య చెప్తున్నారు కదా, రైల్వేస్లో ఉద్యోగాలు వస్తే 35,000 ఉద్యోగాలకి 1 కోటి మంది అప్లై చేశారని. ఎప్పుడు కూడా ఉద్యోగస్తులు ఏం చేస్తుంటారని, యంగ్స్టర్స్ ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు, సరదాగా ప్రిపేర్ అవుతుంటారు వాళ్ళు. అంతేగాని అది నిరుద్యోగ సమస్య అని మనం చూపిస్తున్నాం. నిజానికి వాళ్ళు చూసినట్లయితే ఇండస్ట్రీలో, ఫార్మా ఇండస్ట్రీలో, కాలేజెస్లో, హాస్పిటల్స్లో ఎవరిని అడిగినా సరే ఏమన్నా రైట్ పర్సన్ ఉన్నాడా, పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారా? ఇవాళ కొన్ని చోట్ల కొన్ని చోట్ల పని చేయడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు, ల్యాక్ ఆఫ్ స్కిల్. అందుకనే ఈ ప్రభుత్వము కాలేజీలకి స్కిల్ డెవలప్మెంట్ కోసమని భారత ప్రభుత్వం పెట్టినటువంటి ఖర్చు ప్రపంచ దేశాల్లో ఏ దేశము పెట్టట్లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది కాలేజెస్లో అనుకున్నటువంటి చోట జరగటం లేదు, యూనివర్సిటీస్లో జరగటం లేదు. స్కిల్ ఉన్నటువంటి చోట ఇవాళ ఉద్యోగం భారతదేశంలోనే కాదు, ప్రపంచం అంతా ఉద్యోగాలు వ్యాప్తి చెందినాయి. ఇవాళ మీకు ఎక్కడైనా సరే చూస్తే చాలామంది ఇళ్లలో పనివాళ్ళు దొరకటం లేదు. అంటే పనివాళ్ళు పని చేయాలి, ఏ పని చేయాలో సమస్య ఏంటంటే కోరుకున్నంత తీరులో ఉద్యోగాలు రావటం లేదు. కానీ ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి మాత్రం లేదు. అది గవర్నమెంట్ ఉద్యోగాలు, పెన్షనబుల్ జాబు, పని చేయకపోయినా సరే జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితులు లేకపోవచ్చు. కానీ చేతి నిండా పని సంపాదించుకోవడానికి మార్గాలు ఈ దేశంలో కనిపిస్తున్నాయి. అసలు మొదటి నుంచి ఈ దేశం మళ్ళీ ప్రధాన స్థితికి రావాలి అనుకున్నట్లయితే ఈ ఉద్యోగం అనేటువంటి కొత్తదనం పోయి జీవనోపాధి అనేటువంటి పదం రావాలి. అక్కడ జీవనోపాధి లేకుండా ఎవరైనా ఉన్నారా, ఉద్యోగం లేకుండా ఉన్నారా అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఇవాళ సమస్య జాబ్స్ అనేటువంటివి ఎవరో క్రియేట్ చేసి ప్రభుత్వం ఇవ్వాలి అని కోరుకుంటున్నారే, అది లేదు, అది జరగదు, అది ఏ దేశంలోనూ ఉండటం లేదు. జీవనోపాధి మాత్రం ఖచ్చితంగా ఉన్నది. ఇవాళ ఎవరు ఖాళీగా కనిపించటం లేదు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ అలా గనక నిజంగా గనక ఉంటే ఈ దేశంలో కమ్యూనిస్టులు రూల్ చేస్తారు. ప్రతిరోజు యాజిటేషన్ జరుగుతుంది. నిరుద్యోగ సమస్య, జీవనోపాయాలు ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు లేదు అక్కడ. మీరు నిరుద్యోగులతో ఒక ర్యాలీ పెట్టించండి, ఇంకా రాజకీయ వాళ్ళు మాట్లాడుతున్నారే తప్ప అక్కడ ఎవరో లేరు అసలు. అక్కడ అలాంటి పరిస్థితి లేదు. అంటే ఇది కొంచెం నేను చెప్పింది చాలా హార్ష్గాను వింతగాను, లేదని రేపు 100 మంది ఇదిగో మేము నిరుద్యోగులు ఉన్నామని చూపించవచ్చు. కానీ పని చెయ్యటానికి, సరైనటువంటి పని చెయ్యటానికి ఈ భూమి ప్రపంచంలో చాలా అవకాశాలు ఉన్నాయి.
పని చెయ్యకుండా నేను కోరుకున్నట్టు ఉండాలి అనుకుంటే మాత్రం అవకాశాలు తక్కువే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే జనాలు మారుతున్నారు వాళ్ళ ఉద్యోగాలు. చాలామంది చూడండి మీరు, ఆ ఉద్యోగంలో ఉంటాడు, ఈ ఉద్యోగంలో ఉంటాడు, వెళ్తూ ఉంటారు. ఎందుకుంటారంటే చాయిస్ కోసం అని ఒకటి. తర్వాత డిఫరెన్స్ ఆఫ్ జాబ్స్ చేయాలనే యూత్ యొక్క పర్సెప్షన్ మారిపోయింది. అందుకనే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేటువంటి మాట మాట్లాడడానికి అది ప్రధానమైన కారణం. దాన్ని నువ్వు బజ్జీలు అమ్ముకుంటామంటున్నాడు, ఇడ్లీలు అమ్ముకోమంటున్నాడు అని చెప్తున్నారు. కానీ ఈ దేశము జీడిపి, నేను అనేక సార్లు చెప్తూ వస్తున్నాను, ఈ దేశపు జీడిపి హయ్యెస్ట్గా ఉన్నప్పుడు, ఈ దేశము ధనవంతంగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఇండివిజువల్ పరిశ్రమలే కానీ ఉద్యోగాలు కాదు, కుటుంబకి సంబంధించినవి, టెక్నాలజీ సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటివన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసి అనేక దేశాల్లో ఎలా ఉన్నదో అట్లాగే ఉన్నది. వాళ్ళ దగ్గర ఏదైనా అవసరానికి వాడుకునేటువంటి వాళ్ళు, కొద్దిగా చదువు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, శారీరక శ్రమ జరిగినట్టు అందరికీ సమైనటువంటి అవకాశాలు, బ్రతుకు తెరువులు ఇచ్చినటువంటి ఇష్యూస్ మాత్రం ఉన్నాయి. సో ఎప్పటికైనా సరే ఈ దేశము పారిశ్రామిక దేశం కావాలి, పరిశ్రమ దేశం కావాలి, కాటేజ్ ఇండస్ట్రీ, నాన్ పొల్యూయెంట్ ఇండస్ట్రీస్ కావాలి, అగ్రికల్చర్ కావాలి. వాళ్ళ వ్యవసాయ క్షేత్రాలన్నీ పోడబడిపోతున్నాయి. అనేక గ్రామాల్లో ఇవాళ దున్నేటువంటి వాళ్ళు లేడు. మెట్ట పొలాలు కానీ, మాగాణి పొలాలు కానీ, ఇక్కడ సమస్యలు ఉన్నాయి. అక్కడ గ్రామాలన్నీ ఖాళీలైపోతున్నాయి. అంటే ఏంటి, పని లేకనేనా? గ్రామాల్లో పని లేదా? ఉన్నది, కానీ చేయడానికి ఇష్టం లేదు. ప్రతి వాళ్ళకి వేరే వాళ్ళు నూరిపోయటం వల్ల పెన్ను పట్టుకోగానే నాగలి మోటైపోతున్నది. సో కాబట్టి అది కూడా ఒక గ్లామర్గా మార్చేటువంటి పరిస్థితులు ఇప్పుడు రాబోతున్నాయి, ఈసారి రాబోతున్నాయి. ఇది మౌలికమైన మార్పు. రాబోయేటువంటి ప్రభుత్వం చేయబోయేటువంటి మార్పు గ్రామాలని వైబుల్గా, వైబ్రెంట్గా మార్చడానికని ఒక పెద్ద ప్రణాళిక జరగబోతుంది. అది కనుక జరిగితే ఈ పట్టణాల మీద ఉండేటువంటి బరువు తగ్గి గ్రామాల వైపు ప్రజలు వెళ్ళగలిగితే, అక్కడక్కడే పరిశ్రమ, టమాటాలు రేటు రాలేదంటారు, రేటు రాలేదన్నప్పుడు అక్కడ కనుక దానికి సంబంధించినటువంటి ఒక పరిశ్రమ కనుక పెట్టినట్టయితే ప్రిజర్వ్ చేస్తారు దాన్ని. ఈ విధంగా చిన్న చిన్నవి అనేక ఉన్నాయి, ఇదివరకు ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటిని కూడా వచ్చి వైబ్రెంట్గా మార్చడానికి, యూత్ గ్రామాల వైపు తిరగటానికి అనేక మంది కృషి చేస్తున్నారు. ఆ కృషి కనుక ఫలితం అయితే వీళ్ళు మాట్లాడే నిరుద్యోగ సమస్య దేశంలో ఉండదు. మొట్టమొదటిగా అంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఉండకపోవచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గుతాయి ఖచ్చితంగా, ప్రభుత్వ ఉండవు ఇక్కడ, కానీ బ్రతుకు తెరువు ఉంటుంది. బ్రతుకు కోరుకున్న తీరులో ఎదగటానికి మాత్రం వేలాది అవకాశాలు మాత్రం ఈ దేశంలో ఉంటాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇంకొక మాట చెప్తున్నారు, ఏదో 20 సంవత్సరాల క్రితం బ్రహ్మాండంగా సిబిఐ తర్వాత వీటిని ఉంటున్నారు. ఒక్క మాట, నేను మేధావులైనటువంటి వాళ్ళందరూ ఇది వింటుంటారు కాబట్టి నేను వాళ్ళకి ఒకటే మాట చెప్తున్నాను. ఈ కేసులో బుక్ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అమాయకులు, రూపాయి తిననటువంటి వాళ్ళు, లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అట్లా మాట్లాడట్లేదు అసలుకే. అయితే అపోజిషన్లో ఉన్న వాళ్ళు ఉండవచ్చు, సంఖ్యాపరంగా అపోజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఉండవచ్చు. అక్కడ కూడా ఉన్నారని అంటున్నారు, కానీ వీళ్ళు అమాయకులు, వీళ్ళని అన్యాయంగా తీసుకొచ్చి జైల్లో పెట్టారు అనేటువంటి పదం ఎక్కడ రావట్లేదు. కానీ తర్వాత రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. రేపు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దుర్మార్గాలు, అన్యాయాలు చేస్తే వాళ్ళని కూడా సిబిఐ రైడింగ్, మిగిలిన సంస్థలన్నీ కూడా వెళ్ళి అరెస్ట్ చేసి దేశంలో ఈ యొక్క డబ్బు యొక్క ప్రభావాన్ని తగ్గించేటువంటి అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. ఈ భయము అందరికీ ఉన్నది. ఓకే, ఇది అందరికీ ఉన్నది, ఇంతకంటే ఎక్కువ చెప్పలేం మనం ఇప్పుడు. అంటే ఇది అందరికీ ఉన్నది ఈ భయం. ఎవరికైనా సరే అన్యాయంగా చేసేటువంటి దానికి ఇవాళ మాత్రం చేసేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయనేటువంటి మాత్రం అర్థమైపోయింది. ఈ ఎన్నికల్లో కోటాది కోట్ల రూపాయలు, 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు, అసెంబ్లీ ఎన్నికలకు 100 కోట్లు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఎక్కడో ఏదో లోపం జరుగుతుందని మాత్రం అర్థమవుతుంది. కరెక్ట్. ఆ లోపాన్ని కరెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఓకే, దానికి అయితే అపోజిషన్లో చేరిన వాళ్ళ మీదనే ఎక్కువ చేస్తున్నారు అనేటువంటి మాట కాదు, వాళ్ళు చేశారా లేదా అది ఫస్ట్ మనం ఆలోచించవలసింది. ఇప్పటి వరకు వాళ్ళు దుర్మార్గులా కాదా? కేసీఆర్ కుటుంబం ఏంటో ఈ తెలంగాణలో తెలియని వాళ్ళు లేరు. వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కానీ వాళ్ళ కుటుంబము, వాళ్ళ ఆస్తి, అద్దింట్లో ఉండి చిన్న వాచి పెట్టుకొని ఏదో సిస్ వాచీలు పెట్టుకున్నటువంటి వాళ్ళు 75 లక్షల రూపాయల వాచి అని చేయి చూపిస్తున్నప్పుడు ఎలా సంపాదించారో చూసేటువంటి అది హక్కు ఈడీకి కానీ, సిబిఐకి కానీ, ఇన్కమ్ ట్యాక్స్కి కానీ లేదని మనం కోరుకుంటున్నాం అసలు అది కరెక్ట్. మనం ఇష్టపడుతున్నాం అది. అంటే మనకి ఇష్టమైనటువంటి పార్టీ వాళ్ళు అయితే ఒకటే సమస్య ఎక్కడ వస్తుందంటే బీజేపీలో లేరా అనేటువంటి సమస్య వస్తున్నది. లేరు అని ఎవరు చెప్పటం లేదు, ఉన్నారు, కానీ వాళ్ళకు రోజులు వస్తాయి. ఓకే, టైం పడుతుంది. కరెక్ట్, క్వశ్చన్ ఆఫ్ టైం. దాన్ని ఎవరు క్షమించరు. కానీ ప్రస్తుతం ఇది కరెక్టా కాదా ఇంతవరకు మనం చూడవలసినది ఏంటంటే ఎవరి మీద జరుగుతున్నది. అసలు వాళ్ళు పూర్తిగా అనామకులు, అన్యాయంగా ఉన్నటువంటి వాళ్ళు అనామకులను తీసుకొచ్చి ఏమన్నా చేస్తున్నారా
అది మాత్రం చూడాలి. రైట్. అంతవరకే చూడవలసినటువంటి పరిస్థితి. ఈ సంస్థలను నిర్వీర్యం చేయటం లేదు, శక్తివంతం చేస్తున్నారు. చాలామంది ఈ సంస్థలను నిర్వీర్యం అయిపోతున్నారు అంటే ఏంటి, నువ్వు అపోజిషన్ లీడర్ని బట్టి నిర్వీర్యం అయిపోతుంది, అది శక్తివంతం అవుతున్నాయి. అయితే ఈ శక్తి అందరి పట్ల సమానంగా చూపించాలనేటువంటి ఒక మాట ఉన్నది, అది జరుగుతుందనేటువంటి నమ్మకం ఖచ్చితంగా ఉన్నది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్ లక్ష్మీనారాయణ గారు. మీరు మాట్లాడుతుంటే చాలా కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ విలువైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు. సో చూసారు కదా, ఇది లక్ష్మీనారాయణ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మోదీ గెలిస్తే ఇవే ఆఖరి ఎన్నికలు అనే మాట ప్రజల దృష్టికోణంలో కాదు, ఇది ఎవరైతే చెబుతున్నారో వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళ దుకాణాలు బంద్ అవుతున్న సమయం వచ్చింది కాబట్టి వాళ్ళ దృష్టికోణంలో ఇది ఆఖరి ఎన్నికలు ఏమో అని లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు. వారు చెప్పిన మాటల గురించి మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి కమెంట్స్ ద్వారా. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.